రిటైర్డ్ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా ఏదో అవకతవకలు జరిగాయి, పోస్టులు అమ్ముకున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు ఆసరగా నిలిచాలే తప్ప లేనిపోనివని చెప్పి ఎన్ని కష్టపడి చదువుకొని ఉన్నట్టు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పైన ఎటువంటి బురద చల్లకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో కేవలం రాజకీయంగా దీన్ని చూపిస్తున్నారు. మీ కష్టం గానీ మీ కుటుంబాల శ్రమ గానీ ఇవన్నీ వాళ్ళకి అవసరం సార్. 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో ఇదే ఉద్యోగాలు ఇచ్చి ఉండింటే ఈ ఉపాధ్యాయులందరూ వాళ్ళకే సపోర్ట్ చేసిండే వాళ్ళు కదా. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు. వీళ్ళకి ఎవరైనా చేస్తారు? అన్నం పెట్టే వాడికే ఎవరైనా సపోర్ట్ చేస్తారు తప్ప అన్నం పెట్టకుండా కష్టపడే వాడికి ఎవరు సపోర్ట్ చేయరు. ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజున న్యాయం కోసం రోడ్డెక్కిన పరిస్థితి. 2025 మెగా డిఎస్సి పోస్టులలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా ఉద్యోగాలు నిర్వహించారు. మేమందరం కూడా మా కష్టాన్ని నమ్ముకుని ఈ రోజున ఉద్యోగాలు సాధించాం తప్ప ఏ ఒక్కరూ కూడా అవినీతి చేయలేదు. విద్యాశాఖ మంత్రి మీద ఆరోపణలు కేవలం అవాస్తవం తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఈ రోజున మన ఉపాధ్యాయులందరూ కూడా 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ తీస్తున్నారు. వీళ్ళందరూ కూడా న్యాయబద్ధంగా మేము కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాము అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అమ్మా, ఈ ఆరోపణలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఏం ఆధారాలు లేకుండానే చెప్తున్నారు సార్. ఏ ఆధారం లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి మాకు వాడుకుంటున్నారని తెలుస్తుంది సార్. అంతే. ఇన్ని వేల మంది ఈ రోజు రోడ్ల మీద ఏం చెప్పదలుచుకున్నారు? మెరిట్ ప్రకారమే జరిగింది, ఎటువంటి ఆరోపణలు లేవు. అంటే కేవలం రాజకీయంగా దీన్ని ఎందుకు ఇంత ఇదిగా తీసుకొస్తున్నారు? వాళ్ళ హయాంలో ఎన్ని పోస్టులు ఇవ్వలేదు సార్. ఫస్ట్ సంతకం డిఎస్పీ చేశారు, ఒక్కసారిగా 16,000 పోస్టులు ఇచ్చారు. 16,000 పోతాడు వాళ్ళ కుటుంబాలని ఆనందంగా ఉన్నాయి. అది సహించలేకపోతున్నారు. ఇది నిజం. మా ప్రతిభతోనే మేము ఇక్కడికి వచ్చాం. ఆ కష్టం ఉంది కాబట్టి ఈ రోజు రోడ్ల వెంబడి తిరుగుతున్నాం. ఆ రోజు ఎక్కడ తిరిగాము? స్టడీ హాల్ వెంబడి బుక్స్ పట్టుకొని తిరిగాం. ఈ రోజు ఈ కాళ్ళు పట్టుకొని తిరుగుతుంది. ఎవరి కారణము? మా ప్రతిభతో జాబ్ కొట్టిన ఆయన ఆరోపణలు నిజం కాదని ప్రపంచానికి తెలియని మేము ఇలా వచ్చాము. ఎన్నో కుటుంబాలు ఎంతో కష్టపడి ఒక రోజు తినక పిల్లాచలను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవడం మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాదా? ఈ రోజు ఇలా ఖచ్చితంగా ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి మేము స్కూల్లో వండుకున్న రోడ్ల మీద ఉన్నాం. వాళ్ళు చేసిన కుట్లకి ఇలా వచ్చినాం. కానీ ఇది మేము అవమానంగా భావించలేదు. మాది నిజమైనదని మేము ఇలా ర్యాలీ చేసి టాలెంట్ తోనే వచ్చాము. వాళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు డిఎస్సీ జాబ్ లో ఉన్నాము. నేను చెప్పేది ఒక్కటే, మేము మా కష్టంతో మా ప్రతిభతోనే వచ్చాం. ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు మేము. దయచేసి ఈ ఆరోపణలు ఆపండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. అంటే ఎవరైతే చెప్పారో నేను రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి వదులుతా అని చెప్పారు, అలాగే 16,000 పైచీలకు పోస్టులు ఆన్ టైం ఆన్ రికార్డ్స్ ప్రకారం మీ అందరికీ కూడా సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఇదంతా చూసి కేవలం ఒక రాజకీయ కుట్ర నేపథ్యం అనుకోవచ్చు. తప్పకుండా ఇది రాజకీయ నేత కుట్రలే. ఎందుకంటే సీఎం సార్ రాగానే మొదటి సంతకం డిఎస్సి పైనే చేశారు. చెప్పినట్టు చేశారు వాళ్ళు. ఎలాంటి ఫేక్ లేదు దీంట్లో. దయచేసి ఇప్పటికన్నా ఈ ఆరోపణలు ఆపండి. మమ్మల్ని ప్రశాంతంగా మా జీవితం సాగేలా చేయండి. పూర్తిగా తప్పుడు ప్రచారం అండి. ఈ మొత్తానికి పూర్తి తప్పు. నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలా, ఆధారాలు నిరూపించాలా. అంతేగాని తప్పుడు ప్రచారం చేయడం అనేది దీన్ని రాజకీయం చేయడం అనేది మంచి విషయం కాదు. రాజకీయం కనబడుతుందా? ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు మీరు కష్టపడి సంపాదించి మీ కష్టాన్ని నమ్ముకుని బయటకు వచ్చిన వాళ్ళు ఈ రోజున ఎక్కడైనా రాజకీయ రంగం చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏ పార్టీ జెండా మీకు కనబడుతుందా? ఏ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు ఇక్కడ. ఇది కేవలం మెగా డిఎస్సీ లో కష్టపడి చదివి సాధించిన ఉపాధ్యాయుల ర్యాలీ అండి. ఇది ఏ మాత్రం ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఇది వాస్తవాలు ఉన్నాయంటారు. మేము ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నిరాధారమైనటువంటి విషయాలతో బయటకు వచ్చి ఈ విధంగా టీచర్లందరినీ అవమానించడం అనేది చాలా ఘోరంగా చూస్తున్నాం సార్. కష్టపడ్డారు, కుటుంబాలను వదిలేశారు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఎన్నో గంటలు. అయితే గానీ ఇలాంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధించే పరిస్థితి లేదు. 16,000 పైచీలకు మెగా పోస్టులు వదలడమే కాకుండా ఇంత పారదర్శకంగా నిర్వహించిన నారా లోకేష్ గారి మీద ఎలిగేషన్స్ ఎలా చూస్తారు సార్? మేము మాత్రం చాలా రుణపడి ఉన్నాం సార్. సార్కి మాత్రము
ఒకేసారి 16,347 పోస్టులు భర్తీ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఈ విషయంలో మాత్రం మేము చాలా గట్టిగా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. రైట్, ఇలా ఆరోపణలు చేసే వాళ్ళకు ఈ వేదిక సాక్షిగా ఏం చెప్తారు? అదే సార్, ఈ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి వాటిని విష ప్రచారంతో ముందుకు రావడం అనేది చాలా బాధాకరంగా మేము చూస్తున్నాం సార్. రైట్, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు నిలబడవు. మేమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన, అది కూడా కష్టపడి మేము ఎంతో ఇష్టపడి ఈ ఉద్యోగాలు సాధించుకున్నాం తప్ప ఎక్కడ అవినీతికి తావు లేదు. మా ఆశల ప్రతిరూపం మెగా డిఎస్సి. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. టీచర్లు పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తామని చెప్పి ఈ రోజున టీచర్లందరూ కూడా వేల సంఖ్యలో బయటకు వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి. ఈ రోజున ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే జంజీ అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే కనీసం మెగా డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా ఈ రోజున రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యాత్ర కనబడుతుంది. ఏదైతే ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏకమయ్యి ఒక్క తాటి మీదకి వచ్చి ఈ రోజున ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి ఒక తగిన గుణపాఠం అని చెప్పి తీరాల్సిందే. అది కూడా కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా. సార్, ఎలా చూడాలి? మీరందరూ ఎందుకు ఈ నిరసన ర్యాలీ చేస్తున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కేవలం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు? మీరు మీ సంతోషాన్ని నిలవని కూడా చేయడానికి గల కారణం? ఇది కావాలనే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేవు. అందరూ కష్టపడే రాసినారు, కష్టపడే రిజల్ట్ తెచ్చుకున్నారు. అందరికీ న్యాయం జరిగింది కంపల్సరిగా. మరి అయితే ఈ రోజు జంజీ అని చెప్పుకుని ఉద్యమం చేస్తున్న వాళ్ళ మాటలేంటి? లేదా కనీసం కేసులు వందల కొద్ది కేసులు వేస్తున్నారు, ఆ కేసుల్ని మొట్టికాయలు వేస్తుంది కోర్టు కూడా. మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారని కనీసం ఆ అవగాహన కూడా వాళ్ళకి లేదంటారా? ఎలాంటి ఆధారాలు లేకనే వాళ్ళు కావాల్సి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ తప్పుడు జరగలేదు కాబట్టి మేమంతా న్యాయంగా ఉండడానికి ఇక్కడ వచ్చినాము. జంజి ఉద్యమం కాదు ఇది. అందరూ 90 కిడ్సే. జంజి అయితే అసలుకే కాదు. ఎలాంటి ఆరోపణ అయితే అసత్యం అయితే లేదు. ఇక్కడ కుటుంబాలను వదిలేసుకుని కష్టపడి చిన్న చిన్న కుటుంబాల నుంచి ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రభుత్వ కొలువు సాధించారన్న గౌరవం, ఆ మర్యాద లేకుండా మీరు ఇలా ఆందోళన చెందే పరిస్థితి తీసుకురావడం పట్ల ఎలా చూడాలి? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నైతిక బాధ్యత ఆయనలో కనపడుతుందా? ఎందుకు ఇలా మనం రాటాల్సి చేస్తున్నాం? కావాల్సి అనేది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అందరూ కష్టపడి 7 సంవత్సరాలుగా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నారు. అంతేగాని ఎలాంటి ఆరోపణలు అయితే లేవు ఇందులో.